సార్ సందీప్ రెడ్డి గారు సార్ ఈ సినిమా స్టార్టింగ్ తీసుకుంటే ధనుష్ గారు చేద్దాం అనుకున్నారు సినిమాని. ధనుష్ గారు ఎందుకు చేయలేకపోయారు? ఫస్ట్ ఈ సినిమాకి చాలా పెద్ద లిస్ట్ ఉంది, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవరో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది కాదో అవునో మీరు చెప్పండి సార్. ధనుష్ గారు చేద్దాం అనుకున్నారు, కొన్ని కారణాల వల్ల చేయలేదు, మెటీరియలైజ్ కాల. ధనుష్ గారి దగ్గరికి వెళ్ళిందా? అది వెళ్ళింది. నేను నరేషన్ చెప్పాను ఆయనకి. ఇప్పుడు కూడా నేను తర్వాత కథ నరేషన్ చెప్పిన తర్వాత 3-4 సార్లు కలిసినా సరే ఆయన సీన్ టు సీన్ చెప్తారు. అంత ఇష్టమైన కదా, బట్ ఆ టైంకి ఆయన ఖాళీ లేకపోవడం, ఆయన డైరెక్షన్ కూడా చేసిన దానివల్ల చేయలేకపోయారండి. కానీ ఇప్పటికీ బ్యాక్గ్రౌండ్ నుంచి నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నేను ఎప్పుడన్నా మన ట్రైలర్ టీజర్ పంపిస్తాను, సందీప్ యూ షుడ్ డూ దిస్ ఫిలిం, డెఫినెట్గా హిట్ సినిమా నువ్వు చేయాలి అని అన్నారు. సో అది నాకు చాలా హ్యాపీ విషయం సార్. ముందు అసలు ఆయన దాకా రాజుగారు కాబట్టి నన్ను నమ్మి డెబ్యూ డైరెక్టర్ ఆయన దాకా పంపించారు. ఆయన రిసీవ్ చేసుకున్నారు. చాలా చాలా మెమరీస్ ఉన్నాయి ధనుష్ గారితో. తర్వాత నెట్ఫ్లిక్స్కి ఒకటి చేద్దామని చెప్పి కొంతకాలం ఆగారు, ఒక 6 నెలలో 7 నెలలో. మన ఇందాక రాజుగారు చెప్పినట్టు రాజుగారు పంపిస్తే నేను అది కూడా జరిగింది. అంటే అప్పుడు డైరెక్ట్గా వెబ్ ఫిల్మ్ ఏమన్నా చేయొచ్చా అని ఒక డిస్కషన్ వచ్చినందువల్ల నెట్ఫ్లిక్స్ అప్పుడు వెబ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు. సో అందుకని వాళ్ళకి నరేషన్ అయితే చెప్పాను. సో దేవర్ పాజిటివ్ ఎట్ దట్ పాయింట్. మళ్ళీ మనమే తీసుకుని చేద్దాంలే, కంటెంట్ బాగున్నప్పుడు ఎందుకు మనం ఇవాళ థియేటర్ అయితే మనకి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఎక్స్ట్రాడినరీ సార్. మన దగ్గర బాగుండి ఆడిన సినిమా ఒకటి లేదు, బాగోక ఆడిన సినిమా కూడా లేదు. సో తెలుగు ఆడియన్స్ ఇంత మంచిగా మనం ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మన దగ్గర చేస్తే బెటర్ కదా అని మళ్ళీ డిస్కషన్ పెట్టుకుని మనకి థియేటర్ సినిమాగానే వస్తున్నాం సార్. నేషనల్ అవార్డు విన్నర్ రిషబ్ శెట్టి గారు తెలుగు కన్నడ చేద్దాం అనుకున్నారు, ఇది కూడా నిజమా అబద్ధం? నిజమే సార్. ఫస్ట్ అందరికంటే ముందు అప్పుడు ఇందాక రాజుగారు అన్నారు కదా, హొంబాళే ప్రొడక్షన్ హౌస్ మన రాజుగారి ప్రొడక్షన్ హౌస్ జాయింట్గా బైలింగ్వల్ చేద్దామని మొదలైన సినిమా అండి. అప్పుడు రిషబ్ గారు ఫస్ట్ విన్నారు, అటు తెలుగులో కూడా ఒక యాక్టర్ని పెట్టుకుని ముందుకు వెళ్దాం. అప్పుడు కన్నడలో రిషబ్ గారు చేస్తూ తెలుగులో మన దగ్గర ఇలా చేయాలనేసి ఒక ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాం సార్. అట్ ద సేమ్ టైం ఆయన కాంతారా ఐడియా తీసుకొని ఆయన ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారో మనందరం చూసాం, నేషనల్ అవార్డు. బట్ అది కూడా ఫర్ సమ్ రీజన్ మెటీరియలైజ్ కాలేదు. ఇందాక మీరు అన్నట్టు మన సుహాస్ గారి కోసం ఈ కథ వెయిట్ చేసిందేమో. నాకు ఎక్కడ తిరిగినా ఇప్పుడు సినిమా అయిపోయింది, ఇంకో 2 రోజుల్లో రిలీజ్ ఉంది. నాకైతే బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అనేది వదిలేస్తే నాకు ఇలాంటి యాక్టర్ దొరకడం నా అదృష్టంగా అనుకుంటున్నాను సార్. శ్రీ విష్ణు కూడా చెప్పారు, చెప్పిన తర్వాత సినిమా స్టార్ట్ అయిన తర్వాత కూడా అబ్బా అబ్బా అని బాధపడ్డ క్షణాలు కూడా ఉన్నాయని తెలిసింది. అయ్యో అలా నాకైతే తెలియదు. శ్రీ విష్ణు గారికి చెప్పాను, కలిశాను. ఆయన కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అదే సార్, ఎక్కడో మేబీ ఈ సుహాస్ గారి కోసం ఇది కథ వెయిట్ చేసి తిరిగిందేమో నాకు తెలియదు. సుహాస్ గారు చూసారా కథ ఎక్కడి నుంచి ఎటు నుంచి ఎక్కడో ఉంది సార్, మీకు చూడు మామూలుగా లేదు. మళ్ళీ దానికి డిస్ట్రిబ్యూటర్ అయ్యారు మీరు ఇప్పుడు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఎంతమంది దాటుకుని వచ్చి ఒక మంచి కథ, ఎక్కడ ధనుష్ గారు, ఎక్కడ కాంతారా, రిషబ్ శెట్టి గారు, ఏంటి సార్ అంత కమర్షియల్ హీరోలను వదిలిపెట్టుకుని, నేను వేరే అంటే సుహాస్ గారు మంచి యాక్టర్ వాళ్ళు, ఎందుకంటే ధనుష్ గారితో చేస్తే సందీప్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారు, రిషబ్ శెట్టితో చేస్తే సందీప్ గారు ఎక్కడ ఉంటారు, సుహాస్తో చేస్తే ఉండడానికి కాదు నా ఉద్దేశానికి. వాళ్ళు ఇప్పుడు ప్రూవ్డ్ సూపర్ స్టార్స్, నేషనల్ అవార్డు విన్నర్స్. వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళ స్కేల్ వేరు. దీన్ని కొంచెం స్కేల్ పెద్ద చేసుకోవచ్చు. ఎందుకని వాళ్ళిద్దరిని కాకుండా సుహాస్ గారి దగ్గరికి చూసి వాళ్ళు మనమేం కాదనలేదు సార్. అలాగే వాళ్ళు కూడా కాదనలేదు. వాళ్ళు ఉన్న బిజీ షెడ్యూల్స్లో కుదరలేదు తప్ప కథ గురించి ఎవరికి ఏ రోజు కంప్లైంట్ లేదు సార్. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను ఇప్పటికీ అందరితో టచ్లో ఉన్నాను. రిషబ్ గారు మన టీజర్ సాంగ్ పెట్టినా సరే చాలా బాగుందని మెసేజ్ చేస్తారు. అంటే నాకు ప్రశాంత్ గారితో ట్రావెల్ వల్ల నాకు హొంబాళే ప్రొడక్షన్ హౌస్ కానీ రిషబ్ గారు వీళ్ళందరూ పరిచయం అయ్యారండి. సో వాళ్ళని ఎప్పుడు కాదని ఇటు రావటం అట్లేం లేదు సార్. అది మెటీరియలైజ్ కాలేదు. మనం ట్రయల్స్ చేస్తూనే ఉంటాం. ఇన్ని ట్రయల్స్కి నన్ను రాజుగారు పంపించింది. రాజుగారు ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పినా తగ్గ. ఎందుకంటే నా 2 హీరోలు 3 హీరోల తర్వాత సర్లే వేరే కథ తీసురా అని మనం ఆ పరిస్థితులు కూడా చూసాం. కానీ ఎప్పుడూ డ్రాప్ చేయలేదు. అంటే కథను నమ్మితే రాజుగారు అంత బలంగా నమ్మారు. మేబీ ఆ కాన్ఫిడెన్సే నాకు మళ్ళీ సుహాస్ గారితో నరేషన్ చెప్పించే ఛాన్స్ రావటం, ఆయన ఒప్పుకోవడం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అన్న కూడా నన్ను మేము ఒకసారి కలిసినప్పుడు అది ఫెంటాస్టిక్ కథ అని చెప్పి ఎగ్జైట్ అయ్యి చెప్పారు ఆయన. సో అది కథ బలం. అన్నమాట ఏంటంటే, నేను సుహాస్ గారు చేస్తున్నారండి కలిసి చెప్పానండి ఒకసారి. సలార్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు కలిసాము. సో ఆయన సుహాస్ ఈజ్ యాక్టర్ యూ షుడ్ వర్క్ విత్.
వీళ్ళు వర్క్ చేశారు ఒక సినిమా, ఒక చిన్న ఫిలింలో మిషన్ చేశారు. ఇంపాసిబుల్ అని మన ఏజెంట్ ఆత్రేయ డైరెక్టర్ది చేసి క్యామియో చేసాం కలిసి. ఓకే ఓకే నేను మన కలర్ ఫోటో డైరెక్టర్ రిషబ్ అన్న కలిపి చేసాం, చేశారా? చిన్న క్యామియో చేసాం. ఓకే ఓకే తర్వాత ఆయన సార్ కలర్ ఫోటో చూడటం అన్నీ చెప్పి నాకు ఫస్ట్ నోట్ చేసి చెప్పిన మాట, దట్ ఈస్ యాక్టర్ యూ షుడ్ వర్క్ విత్, బా ఫెంటాస్టిక్ చాయిస్, ఆ కథకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అండి, నువ్వు అది నీకు భలే కుదిరిందని చెప్పి. ఏంటి సార్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఈ ఎలిమెంట్స్? ఎందుకంటే మీ కష్టం అంతా మీ డైరెక్టర్లో రైటర్లో పడతారు అనుకుంటా. అవును సార్ ఈ నైట్ 9 తర్వాత ఏమైనా షార్ట్స్ ఉన్నాయా ఈ సినిమాలో? నైట్ షూట్ సార్, నైట్ 9 తర్వాత నేను తొందరగా వెళ్ళిపోతాను. ఏం లేదు 2:30 దాకా కాల్ చేశాం సార్. జనరల్గా మార్నింగ్ టైమ్స్లో లేదే నైట్ సార్, నైట్ అయినా 9 దాటితే ఫోన్ లిఫ్ట్ చేయరని అంటారు. ఏం లేదు సార్. ఏం లేదు ఏం సార్? అంటే షూటింగ్ ఉంటే ఎందుకు లిఫ్ట్ చేయండి, షూటింగ్ లేకపోతే షూటింగ్ లేకపోతే ఫోన్ అటెంప్ట్ చేయడం ఉండదు. నిద్రపోతా కదా. స్లీపింగ్ హ్యాబిట్స్ నేను ఉండొచ్చు కానీ ఎప్పుడు డైరెక్టర్ లేదా ప్రొడక్షన్ సైడ్ నుంచి ఏదైనా వచ్చినప్పుడు మనకి జీరో ప్రాబ్లమ్ సార్, జీరో ప్రాబ్లమ్. అసలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఏం చెప్పమంటే. సూపర్, అందుకని అంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యారు. సరే ఎట్లా జడ్జిమెంట్ ఎట్లా కుదురుతుంది సార్ షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచేనా? ఎందుకంటే ఒక కథను పట్టుకోవటంలో ఎసెన్స్ పట్టుకోవటంలో ఉంటుంది. ఎందుకంటే అందరూ చేస్తున్నారు, మీ సోకాళ్ళు మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కథలు చేస్తున్నారు, మంచి మంచి కథలు చేస్తున్నారు. ఎందుకంటే సుహాస్కి అంత పేరు, సుహాసు కథ పట్టుకున్నాడంటే విషయంలో అంతే కథ జోలికి వెళ్ళడం. అంబాజీపేట కానీ రైటర్ది అది కానీ పద్మభూషణ్ కానీ, తర్వాత మీరు చేస్తున్న ప్రసన్నవదనం కానీ కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్, అది ఓటీటీకి వెళ్ళినా. తర్వాత మీరు చేసిన సినిమా కలర్ ఫోటోలు కానీ ఒకటి ఏ సినిమాకి తీయటానికి లేదు, అన్ని కాన్సెప్ట్ బేస్డ్ యూనిక్ పాయింట్తో వస్తున్నారు. ఏంటి ఎక్కడ ఎసెన్స్ ఎట్లా పట్టుకుంటారు ఒక కథను? జడ్జి ఎలా చేయగలడు సుహాస్ అంటే? జడ్జ్మెంట్ అంటే నాకు బాబు ఏంటి ఉన్నాయా పదాలు, నేను నాకు కూడా అడగాలి. చెప్పండి సార్. ఎందుకంటే క్యాల్కులేషన్స్ ఏమి ఉండవు సార్ నాకు, నార్మల్గా వింటున్నా. నాకు ఇప్పుడు అదే ఇప్పుడు మీరు చెప్తుంటే ఇలా ఓహో జడ్జ్ చేస్తారు ఏంటి అది ఇది. ఎందుకంటారంటే సార్ కలర్ ఫోటో సార్ కొత్త కాన్సెప్ట్, రైటర్ పద్మభూషణ్ కొత్త కాన్సెప్ట్, ప్రసన్నవదనం కొత్త కాన్సెప్ట్, అన్ని కొత్తవే కదా. దేనికి సంబంధం ఒక జానర్ కూడా కాదు. మళ్ళీ మధ్యలో విలన్ క్యారెక్టర్ దానికి అవార్డు. అది చెప్తాం సార్, మీరు చెప్పండి సార్. అంటే వినేటప్పుడు నాకు అబ్బా సూపర్ ఉంది కదా, ఎప్పుడెప్పుడు చేయాలి అన్నది ఒక్కటే ఉంటుంది సార్. ఇంకా వేరే క్యాలిక్యులేషన్స్ ఏముండదు. అబ్బా ఎప్పుడు చేద్దాం అన్న ఎగ్జైట్మెంట్ వచ్చినప్పుడు చేస్తాను. ఈ ఫ్యామిలీ డ్రామా ఎప్పుడు చేశారు సార్? కోవిడ్లో, పీక్ కోవిడ్లో. ఎట్లా అనిపించింది ఆ సినిమా? అసలు ఇప్పుడు సుహాస్ను చూసే విధానం వేరు. సుహాస్కి అసలు ఫ్యామిలీ డ్రామాకి సంబంధం లేని క్యారెక్టర్ అది. చూసిన తర్వాత ప్రతివాడు సర్ప్రైజ్ అవ్వాల్సింది ఆ క్యారెక్టర్ చూసి. అది ఎట్లా అనిపించింది? అది అసలు దానికి మిమ్మల్ని ఆయన ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాడు ఆ పాత్రకి? తన నా ఫ్రెండే మెహర్తేజ్ అని, ఇప్పుడు అల్లరి నరేష్ అన్నతో చేస్తున్నాడు సినిమా నెక్స్ట్. వాడు నేను అంటే చాయ్ బిస్కెట్లో షార్ట్ ఫిల్మ్ చేసాం, నందన్ అని, అది సైకోనే. సైకో షార్ట్ ఫిల్మ్ చేసాడు. దాని తర్వాత ఇది చెప్పాడు అనమాట. నాకు కూడా అప్పుడు కలర్ ఫోటో ఇంకా రిలీజ్ అవ్వాలి, కలర్ ఫోటో షూట్ అయిపోయింది. అయితే కలర్ ఫోటో తర్వాత అందరూ జాలి పడతారు, కొంచెం ఏదన్నా మార్చాలి అన్నట్టు అది చేశాను. ఒకటే ముద్ర పడిపోకూడదు అన్నట్టు ఎగ్జాక్ట్ అదంతా 23 డేస్లో చేస్తాం. ఉంది సార్. అది చూసిన తర్వాత ఇంకో క్యారెక్టర్ వచ్చింది, హిట్ 2. కరెక్టే. అది ఆ షూట్ జరుగుతున్నప్పుడే ఫోన్ వచ్చింది, హిట్ 2. ఓకే, సింక్ అయింది. సో ఇది అది అంటే మరి ఇట్లా ఉందన్నా అని చెప్పాను శైలేష్ గారికి. చెప్తే ఇట్లా ఇంకోటి చేస్తున్నాను అంటే పర్లేదు మన సపరేట్ వేరే అని, సరే అని చేసింది. సరే ఒక ఆర్టిస్ట్గా హెయిర్ తీయటం, అంబాజీపేట మ్యారేజ్, ఒక ఆర్టిస్ట్గా హెయిర్ ఇంపార్టెంట్, గడ్డం అన్నీ ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ కోసం అంత చేయాలా, అంత సాక్రిఫైస్ చేయాలా? ఎందుకంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తానని చెప్తారు డైరెక్టర్లు, ఈ క్యారెక్టర్ ఇది డిమాండ్ చేస్తానని చెప్తారు. ఒక ఆర్టిస్ట్గా మీ అందమే మీకు అసెట్స్, మీ పెట్టుబడి అదే కదా. కానీ అందంగా లేను కదా. అందంగా లేరు ఆర్టిస్ట్కి అదే కదా సార్ అసెట్స్. మీరు కాపాడుకోవాల్సింది మీ అందం, మీ హెయిర్, మీ అయ్యే కదా. ఎందుకు ఆ క్యారెక్టర్ కోసం అంత సాక్రిఫైస్ చేయాలి? ఏదో ఒకటి కొంచెం క్రాప్ చేసి ఎట్లా కూడా చేయొచ్చు, అట్లా ఏముండదా? అలా ఏమీ లేదు సార్. అంటే ఇప్పుడు అంతా టర్మ్స్ మారిపోయినాయి అని అనుకుంటున్నాను సార్. ఇంకా కదే ఇంకా ఎట్లా ఉండాలి ఇప్పుడు, అసలు మేకప్ కూడా ఏం అవ్వట్లేదు. జిడ్డుకున్నా లేదు లేదు, అంబాజీపేట గురించి అంటే న్యాచురల్లీ అన్యాచురల్ కుదిరితే అంత ఇంకా కదే కదా అన్నట్టు అయిపోయింది. సో గుండంటే ఇంకా నేను కమిట్ అయిన తర్వాత దానికి 100% ఇవ్వాలి అని వచ్చి. సో నాకు ఆ డైరెక్టర్తో కూడా చాలా పర్సనల్ కనెక్ట్ ఉంది. తను మంచి కథ చెప్దాం అనుకుంటున్నాడు, దీనికి మనం ఎంత హెల్ప్ చేయగలం. సరే పోతే ఒక 2 ఏళ్ళు పోతే బట్ పర్వాలేదు, ఎంతో కొంత పేరు వస్తుంది కదా అని నన్ను చేసాను.